బాగుంది, చాలా బాగుంది. నివాసయోగ్యంగానే ఉంది, ప్రశాంతంగా ఉంది, హృదయానికి హత్తుకునేలా ఉంది. ఈ శివాల కోట నివాసానికి బావుందా? ఇది ప్రశాంతంగా ఉందా? అయితే ఈ ఆడది మామూలు ఆడది కాదు. ఈమె గురించి ఊరందరికీ తెలియజేయాలంటే నా దగ్గర ఆధారం ఉండాలి. ఈమె ఏం చెయ్యబోతుందో వీడియో రికార్డ్ చేస్తాను. ఇప్పటికే ఈ ఊర్లో కొంతమందిని నా మంత్రశక్తితో చంపడం జరిగింది. మా ఊరిలో అకాల మరణాలకి కారణం ఈవిడ. నిన్ను కూడా వీలైనంత తొందరగా రప్పించి బలిస్తాను. సిద్ధంగా ఉండు అక్షయ. నీ రుధిర తర్పణం, నీ బలిదానం నా అమ్మవారు స్వీకరించిన తర్వాత ముక్కు పుడక నా కైవసమవుతుంది. ఆ తర్వాత మేమనుకున్నవన్నీ నెరవేరుతాయి. వెంటనే ఈ వీడియోని మా ఊళ్ళో వాళ్ళందరికీ చూపించి అందరిని ఇక్కడికి పిలిపించి ఈమెని ఊరు నుంచి తరిమి కొట్టాలి. అప్పుడే నా గురించి ఒకడికి తెలిసిపోయిందా? నేను ఈ శవాల కోటలో ఉంటున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? కూర్చో. పర్వాలేదు సార్. పర్లేదు, కూర్చో. ఎందుకు మొహమాట పడతావు? కూర్చో. సమయంలో బావ మాయా ఇంటికి ఎందుకు వచ్చాడు? చెప్పండి సార్, నన్ను రమ్మడానికి రీజన్ ఏంటి?
అవని గురించి మాట్లాడడానికి పిలిపించాను శ్రీకర్. బావని మళ్ళీ మాయా ఏమన్నా ఇబ్బంది పెట్టాలనుకుంటుందా? తన గురించి నా దగ్గర మాట్లాడాల్సిన విషయం ఏముంది? అయినా ఎవరి విషయాలు వారి దగ్గర మాట్లాడితేనే బాగుంటుంది. అవని మా ఇంటికొచ్చి నన్ను ఎంతలా అవమానించి నా మీద అటాక్ చేసిందో తెలుసా శ్రీకర్? నా బావ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం నువ్వే. నిన్ను అవని వదులు, వదులు అవని. అవని వదులు, వదులు. అవని. అవని వదులు వదులు అవని వదులు. అప్పుడు కారులో ఎక్కింది, ఫంక్షన్ దగ్గరికి వచ్చింది. ఇద్దరూ ఒక్కరే. అది ఆ వశీకరే. మా వంటి పెద్ద ఫ్యామిలీలో ఇంటికొచ్చి అలా చేయడం వలన మా ఇమేజ్కి ఎంత డ్యామేజ్ అవుతుందో ఆలోచించు. మా బంధువులకు తెలిసిందంటే వాళ్ళ ముందు మేము తలెత్తుకుని తిరగలమా? మా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటుంది. మా ఇంటికొచ్చి గొడవలు పెట్టి మమ్మల్ని టెన్షన్ పెడుతుంది. ముఖ్యంగా నన్ను మెంటలీ హెరాస్ చేస్తుంది శ్రీకర్. నేను బేర్ చేయలేకపోతున్నాను. బావ దగ్గర నన్ను చెడు చేయడం టార్గెట్గా పెట్టుకున్నారన్నమాట. ముఖ్యంగా ఆ వసీకర విషయంలో నన్ను అనుమానిస్తుంది. కార్లో నేను ఎక్కించుకున్నది వేరే అమ్మాయినని ఆధారాలతో సహా బయటపడినా నన్ను నమ్మకుండా నా దగ్గర ఛాలెంజ్ చేసింది. దానికి నీకు మధ్యున్న సంబంధం బయటపడిన తర్వాత నీ అంతు చూస్తాను. 2 వారాలు. ఈ క్షణం నుంచి లెక్కబెట్టుకో. నన్ను నమ్మకుండా నాకే అలా గడువు పెట్టడం ఏంటి చెప్పు? నీకైనా ఏమైనా న్యాయంగా అనిపిస్తుందా? నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. అవని పద్ధతి ఏం బాలేదు శ్రీకర్. నువ్వు తనని దూరం పెట్టినా, నువ్వెంత కాదనుకున్నా తను నీ భార్య కాబట్టి నువ్వు ఒకసారి తనకి గట్టిగా చెప్పి మందలించు. నీ భార్యకి బుద్ధి చెప్పు. నీతో ఈ విషయాలను షేర్ చేసుకుందామని పిలిపించాం. మా మాటను గౌరవించి నువ్వు అవనితో మాట్లాడుతావని అనుకుంటున్నాం. సైలెంట్గా ఉన్నావేంటి?